విజయోత్సవ సభలు నిర్వహించడం అంటే ఇది చంద్రబాబు గారి పాలనకి ఇంకా శుభం కార్డు పడుతుందనా, లేదంటే అవసరమా? 2 ఏళ్ళకి ఇంకా 4 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు టైం ఉంది. 4 ఏళ్ళ తర్వాత అయినా చేయొచ్చు. ఎందుకు ఈ తొందరపాటు? ఫస్ట్ ఇయర్ కూడా సంబరాలు చేశారు కదా, అంటే ఈ స్థాయిలో అది చేయలేదు కదా. మామూలుగా చేస్తారు. ఇప్పుడు జగన్ అయితే ఈ స్థాయిలో చేయలేదు కదా. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 4 కరెక్టే, మేబీ చూడాలి అది దాంట్లో ఆ ఫీలింగ్ కూడా ఏమైనా అంటే 2 ఏళ్లలో ఇది బాబు గారి పాలన, ఇక నుంచి లోకేష్ గారి శకం ఏమన్నా స్టార్ట్ అవుతుందనే సంకేతం చూడాలి. మేబీ అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎలా చూడాలి? ఆయన ఇంకా ఒక పొలిటికల్ డైవర్షన్ గేమే ఆడుతున్నారా? 2 రాష్ట్రాల్లో అటు ఇటు తిరుగుతా ఆయన ఆలోచన ఏమన్నా మారుతుందా క్రమక్రమంగా? అంటే బేసిక్ గా ఒకటి ఏమవుతుందంటే ఎప్పుడు ఒక టెంపర్ క్రియేట్ చేయడం అనేటటువంటి వాళ్ళకి, అంటే ఆయన గుడ్ అపోజిషన్ లీడర్, నాట్ ఏ పొజిషన్ లీడర్. ఎప్పుడు కూడా ఆయన ఆవేశాలతో ప్రశ్నించడానికి పనికొస్తాడు తప్పించి పాలకుడుగా వర్కౌట్ కావట్లేదు అక్కడ. సరే వెంటనే అంటారు మంత్రిత్వ శాఖలు అది చేశారు ఇది చేశారు. ఆయన పేరేంటి, రవికుమార్ కూడా చేస్తాడు ఎలక్ట్రిసిటీది, లేకపోతే గనక అచ్చెన్నాయుడు కూడా చేస్తారు. లోపాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈయనంతా పాజిటివ్ ప్రచారం చేసుకోగలుగుతున్నాడు. ప్రస్తుతం మీడియా పాజిటివ్ ఉంది కాబట్టి రేపు పొద్దున ఏమన్నా వీళ్ళిద్దరికి చిన్న డిస్ప్యూట్ వచ్చిందంటే మీడియా అంతా ఈయన లోపాలన్నిటికీ చూపెడుతుంది. అక్కడ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఆయనలో పెరుగుతున్నటువంటి ఒక అసంతృప్తి, ఆయనకి తన కార్యకర్తల్లో వస్తున్న